కేరళలో గతేడాది జరిగిన వైనాడు విలయం గుర్తుందా? దాదాపు 300 మంది చనిపోయిన ఆ విపత్తు మిగిల్చిన విషాదం మరో రూపంలో రాబోతోందా? పడమటి తీరంలోనే ఉన్న గోవా కూడా అదే తరహా పర్యావరణ సమస్యలను ఎదుర్కొంటోందా? ఆధునిక మానవుడి పేరాసకు గోవా బలి కాబోతోందా? పర్యావరణవేత్తలు, ప్రభుత్వ పెద్దలు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? రియల్ ఎస్టేట్ మాఫియాను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? గోవా పర్యాటకం ఇంతకాలం ఒక ఆకర్షణీయమైన అంశంగా ఉండేది. జనంలో ఒక్కసారైనా గోవా వెళ్లాలి అన్న కోరిక ఉండేది. 3-4 రోజులు గోవాలో ఉంటూ బీచ్లో సరదాగా తిరుగుతూ గడపడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిగా ఉండేది. విదేశీ పర్యాటకులకు సైతం గోవా ఒక డెస్టినేషన్గా ఉండేది. కొంతకాలం క్రితం జరిగిన ఘటనలతో గోవా పర్యాటకంపై ప్రతికూల ప్రభావం చూపి ఆర్థిక వ్యవస్థను కాస్త దెబ్బకొట్టినా ఇప్పుడు మరో సమస్య గోవన్లను వేధిస్తోంది. అందమైన గోవా అందవిహీనంగానూ, జనం ఉండేందుకు వీలు లేకుండానూ తయారవుతోంది. ప్లాస్టిక్ కాలుష్యం గోవాను విపరీతంగా వేధిస్తోంది. బీచ్లలో ప్లాస్టిక్ వ్యర్థాలు విపరీతంగా పేరుకుపోతున్నాయి. తీర ప్రాంత పరిశుభ్రత లోపించడం, బీచ్లలో చెత్త పేరుకుపోవడం పర్యావరణాన్ని పాడు చేస్తుంది. ముఖ్యంగా మడ అడవులలో వ్యర్థాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది పర్యావరణ వ్యవస్థలకు హాని కలిగిస్తోంది. పర్యాటక అభివృద్ధి కారణంగా మడ అడవుల జీవన వైవిధ్యం క్షీణిస్తోంది. అందమైన పర్వత శ్రేణులు, వాటిని ఆనుకొని ఉండే పచ్చటి ప్రదేశాలు జనాన్ని గోవా వైపుకు రారమ్మని పిలుస్తాయి. బీచ్లలో తిరుగుతూ అందమైన పర్వతాలను చూస్తూ జనం హాయిగా గడిపేస్తారు. ఇప్పుడు మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా తయారవుతున్నాయి. రియల్ ఎస్టేట్ మాఫియా రంగంలోకి దిగి గోవా పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని సర్వనాశనం చేసే పనిలో ఉంది. రియల్ ఎస్టేట్ పరంగా కాసులు కురిపించే ప్రదేశాలను గుర్తించి అక్కడ కొండలను పిండి చేస్తున్నారు. పర్వతాలను మాయం చేస్తూ రియాలిటీ నిర్మాణాలు వస్తున్నాయి. అమిత వేగ పట్టణీకరణ గోవాను అతలాకుతలం చేస్తుంది. పర్వతాలు నేలమట్టమవుతున్నాయి. చట్టాలకు తిలోదకాలిచ్చి నిబంధనలకు నీళ్లొదిలి గోవాను నిర్వీర్యం చేస్తున్నారు. గోవా అంటే రాజధాని పంజిమ్ మాత్రమే కాదు, చుట్టుపక్కల అనేక ప్రదేశాలు ఉన్నాయి. కొండలను ఆనుకొని చిన్న గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు కొందరి పేరాస కారణంగా వాటి మనుగడకే ప్రమాదం ఏర్పడింది. హిల్ కటింగ్ అంటే కొండలను పగలగొట్టేవారు యథేచ్ఛగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. గోవా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ నివేదికల ప్రకారం గత 5 ఏళ్లలో కొండలను పగలగొట్టిన 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. గత 2 ఏళ్లలో ఇవి 750కి పైగా ఉన్నాయి. బార్డేజ్ అనే ప్రాంతంలోనే ఈ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లోయల్లో మట్టిపోసి చదును చేసి నిర్మాణాలకు రెడీ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధికారులను మేనేజ్ చేసి కొంత వారి కనుగప్పి కొంతమేర పనులు కానిచ్చేస్తున్నారు. జనం బాధలో అధికారులకు పట్టడం లేదు, ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు. అదేమంటే ఫిర్యాదులను పోలీసుల శాఖకు పంపామని చెబుతూ చేతులు దులుపుకుంటున్నారు. 1-2 సార్లు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినా తర్వాత అవి బుట్టదాఖలవుతున్నాయి. కొండలను పగలగొడుతున్న వారిపై చర్యలు తీసుకుని ఆ పని ఆపించేందుకు ప్రయత్నించాల్సిన డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు తమ విధులపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గీత దాటిన వారికి జరిమానాలు కూడా విధించడం లేదు. వచ్చిన ఫిర్యాదుల కంటే ప్రభుత్వం దృష్టికి రానివే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ ఏం చేస్తుందో ఎవరికీ అర్థం కాదు. రాజకీయ నాయకుల జోక్యంతో అధికారులు మౌనం వహిస్తున్నారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రాజెక్టుల పేరుతో ఇష్టానుసారంగా కొండలను నేలమట్టం చేస్తున్నారు. చెట్లను నరికివేస్తున్నారు. కొండలను కాపాడాలని విపత్తుల నివారణ శాఖకు లేఖలు రాసినా స్పందించడం లేదని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖ అధికారులు అంటున్నారు. ఇది ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసి తప్పించుకునే ప్రయత్నమేనని జనం ఆరోపిస్తున్నారు. కొండలను తవ్వి పడేసే పరికరాలను స్వాధీనం చేసుకున్న ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటే నిర్లక్ష్యం ఏ మేర ఉందో అర్థం చేసుకోవచ్చు. వయనాడు విపత్తు తర్వాత గోవా ప్రభుత్వం కొంతమేర కళ్లు తెరిచింది. దక్షిణ గోవాతో సహా పలు ప్రాంతాల్లో కొండలను పగలగొడుతున్నారని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడడం లేదని అంగీకరించారు. వీఆర్ఓ స్థాయి అధికారులు మేల్కొని రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని సీఎం కోరారు. అప్పుడు కొండలను పర్వత ప్రాంత పర్యావరణాన్ని కాపాడే అవకాశం ఉంటుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై పర్యావరణవేత్తల వాదన మరోలా ఉంది.
సెక్షన్ 39A ప్రకారం పర్వత ప్రాంతాల్లో నిర్మాణాలకు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖ అనుమతి ఇవ్వాలి. ఆ సెక్షన్ను రద్దు చేస్తే ఇప్పుడున్న సమస్యలు తీరిపోతాయని వారు అంటున్నారు. అక్రమ కట్టడాలపై ₹1 కోటి జరిమానా విధించాలి అన్న గోవా ప్రభుత్వ ప్రతిపాదనను వీలైనంత త్వరగా అమలు చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైనా సరే రియల్ ఎస్టేట్ రంగంలో అనియంత్రిత అభివృద్ధి పర్యావరణానికి చేటుగా పరిణమించింది. ప్రతిపాదిత డబుల్ ట్రాకింగ్ వంటి ప్రాజెక్టులు గోవా పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పర్యాటక అభివృద్ధి కారణంగా భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. గడ్డి మంటలు వ్యాపించడం వల్ల ఆస్తి నష్టంతో పాటు ప్రజల ప్రాణాలకు, పర్యావరణ వ్యవస్థలకు ప్రమాదం ఏర్పడుతుంది. జీవ వైవిధ్యం కోల్పోవడం, ఇసుక దిబ్బలు కోతకు గురవడం వంటివి జరుగుతున్నాయి. చేపల లభ్యత తగ్గడం, బురద పేరుకుపోవడం జరుగుతుంది. గ్రామీణ సంఘాలు, రైతులు నష్టపోతున్నారు అన్న సంగతి అక్కడి ప్రభుత్వం గుర్తిస్తే మంచిది.